యాక్చువల్లీ నా సినిమా అంటే చాలా ఇష్టం అండి నాకు ముందు నుంచి. అనుకోకుండా డిఎస్పీ అయ్యానండి. యాక్చువల్లీ నా ఫస్ట్ నుంచి ప్యాషన్ ఇస్ మూవీస్. ఐ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ మై ఇంజనీరింగ్ ఆల్సో. అది చేస్తూ చేస్తూ ఫస్ట్ తిమ్మరస్ అనే మూవీకి శరణ్ కొప్పిశెట్టి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు రాయడానికి. దట్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూ అండి. తర్వాత దేవకట్ట సార్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన మహేసభకి స్టోరీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. పుష్ప 2 కి ఐ వాజ్ పోలీస్ కన్సల్టెంట్. పోలీస్ సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని నేను సార్ కి చెప్పాను. అండ్ దిస్ ఆఫ్టర్ దట్ ఇండివిజువల్ గా ఇట్ ఈస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. సో ఐ టేకెన్ లాంగ్ లీవ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దిస్. అయితే నాకు చూపించిన దాంట్లో ప్రోమోలలో డిఎస్పీ ఆయన సస్పెండ్ అయ్యారు కదా. ఎస్ సార్. సస్పెండ్ అయిన ఆయన్ని మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్ కి వాడుకుంటారా, ఎలా అది ఉంటుందా అసలుకి? సో యాక్చువల్లీ టైటిల్ విక్రమ్ ఆన్ డ్యూటీ అండి. విక్రమ్ ఆన్ డ్యూటీకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అనేది సిరీస్ అండి. సో ఆఫ్ డ్యూటీలో అతను ఏమేం చేశాడు, అతని డిపార్ట్మెంట్ ఎలా యూజ్ చేసుకుంది. బికాస్ ఆ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయినా హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. ఒక్కసారి కాకి చొక్కా వేసుకుంటే హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. సో ఆ కాకి కోసం ఎంత ట్రై చేశాడు, అట్ ద సేమ్ టైం దానికోసం డిపార్ట్మెంట్ అతను ఎంత యూజ్ చేసుకుంది. సో సెటైరికల్ గా సేయింగ్. సో బోత్ వేస్ అండి. ఆఫ్ డ్యూటీలో ఎంత వర్క్ చేశాడు, ఫైనల్ గా ఇలా ఉండదు కదా. రియాలిటీలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో ఉంటదండి. ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్, బట్ స్టిల్ ఎస్. ఓకే. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ లో ఉన్న ఏదైతే లవ్ ఉంటుంది, హేట్ రేట్ అన్ని ఉంటాయి కదా. సో మీకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పోలీస్ క్యారెక్టర్ వచ్చింది. సో హౌ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే మీకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కదా మీకు. హౌ యూ ప్రిపేర్డ్? మీకు 4 ఎపిసోడ్స్ తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? మాకైతే మేము చూసినంత వరకు పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ మీ ప్రొఫెషన్ లో ఎలాంటి చేంజెస్ తెచ్చింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను పర్ఫెక్ట్ గా ఫిట్ అయినని మీరే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ కాల్ వచ్చినప్పుడు వీ హ్యాడ్ ఎ నరేషన్. నేను కాల్ వచ్చినప్పుడు నాకు క్యారెక్టర్ గురించి ఒక 1 లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నేను హర్ష గారితో చెప్పా దట్ ఐ వాంట్ టు నో నాకు స్టోరీ ఏంటి, హౌ దిస్ విక్రమ్ బిహేవ్స్. దీని గురించి వచ్చినప్పుడు మనం కూర్చొని నేను హర్ష గారు నందిని గారు చాలా మాట్లాడుకునేవాళ్ళం. బికాజ్ ఎవ్రీవన్ ఆర్ ఫైటింగ్ టు గివ్ సంథింగ్ గుడ్. అంటే ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావాలి అని దీంట్లో ఒక ప్రాసెస్ లో చాలా హెల్ప్ వాళ్ళు కూడా చేశారు. ఇట్స్ నాట్ మై ఓన్లీ వర్క్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. కాబట్టి నాకు కూడా కొంచెం ఈజీ అయింది టు కమ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ వే ఐ యామ్ రైట్ నౌ. మళ్ళీ ఎప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకోబోతున్నారు, ఎన్నిసార్లు మమ్మల్ని అలా వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా వచ్చేస్తా ఉంటారు వెనక్కి, అదే స్టోరీ. సో ఇది ఒక క్రైమ్ ని సాల్వ్ చేయడమే కాకుండా విల్ బి ఫైటింగ్ ఫర్ హిస్ ఓన్ డ్రీమ్ ఆల్సో. ఇప్పుడు ఎంత క్రైమ్ ని సాల్వ్ చేస్తున్నా తనక అనే ఒక ఆశ, డ్రీమ్, గోల్ అని ఉంటది కదా. సో హౌ ఈస్ ఈ ఫిట్టింగ్ ఇట్ ఇన్ దిస్ హోల్ డ్రామా అనేది ఒక లైన్ సార్. కానీ నిజంగా కూడా ఇది చూస్తున్నప్పుడు ఫస్ట్ మేము కట్టిపడేసిన అంశం ఏంటంటే ఆ బస్ లో జరిగిన ఇన్సిడెంట్. ఆ బస్ లో జరిగిన ఇన్సిడెంట్ చూడగానే ఎంతో మంది ఆల్రెడీ మన కళ్ళ ముందు జరిగిన అనేక ఇన్సిడెంట్ కళ్ళ ముందుకు వస్తాయి. ఫస్ట్ అలా తీసుకోగానే నాకు ఒక ఢిల్లీ క్రైమ్స్ ఆ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకున్నాను. అది దానికి ఎంతవరకు రీచ్ అవబోతుంది డాక్టర్ గారు? ఇప్పుడు దీంట్లో మనం చూసేదాన్ని రియల్ క్రైమ్స్. సో దాంట్లో ఎంతవరకు మనం కరెక్ట్ గా చూపిస్తామో కనెక్ట్ అవుతుంది దగ్గర అనేది. అంటే ఇప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి ఇంకా ఎపిసోడ్ వైజ్ గా ఉంటుందా? ఇప్పుడు ఈ 4 ఎపిసోడ్కి సంబంధించి ఒక కథ. అవును, అంతే. దీని తర్వాత కంటిన్యూషన్ కూడా ఉంటుందా అంటారా? కంటిన్యూషన్ ఉంది. అదే అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ కి నేను చెప్తుంది ఇది కాదు, మళ్ళీ అది నేను అంటుంది. సార్ ఎవ్రీ 4 to 5 ఎపిసోడ్స్ ఒక కేసు నడుస్తుందండి. సో ఆఫ్టర్ దట్ సెకండ్ కేస్, అనదర్ కేస్ విల్ కమ్. బట్ కేసెస్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది, నాట్ దిస్ కేస్ కంటిన్యూషన్. అదర్ దెన్ దట్ దేర్ ఇస్ అ పర్సనల్ ట్రాక్ గోయింగ్ ఆన్ విత్ విక్రమ్ which binds us for the next episodes to come. ఓకే. ఈ టీం కూడా బాగా హంట్ కూడా ఉన్నారు రెగ్యులర్ గా. ఎలాంటి టీం కూడా ఎలా ఫామ్ చేశారు సార్? అది నాకు చాలా వెరైటీగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అతను ఎప్పుడు ఒక అతను ల్యాప్టాప్ పట్టుకుని తిరుగుతుంటాడు, అది ఇంకొక అతను టీ తాగుతుంటాడు, అది ఏంటో వెరైటీగా బాగుంది అవన్నీ కూడా. ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై రియల్ ఈవెంట్స్ అండ్ రియల్ పర్సన్స్ అండి.
Rangarao character is almost every police officer who likes to have tea in that, because వాళ్ళు స్మోక్ చేయలేరు, డ్రింక్ చేయలేరు while they are in the uniform. So only thing which drives them will be a tea. So అది చేస్తూ most of the police officers చేస్తున్నారు. అలాగే Ali character will be a hacker who works a lot for the police department, but they don't get recognition and that. And lady police officers, and I meant to say they are the best team which we have in Andhra and Telangana, but they don't get recognition. So even hero కూడా ఒక ఫైట్ పెట్టలేదండి. I kept it intentionally for Akila only because it's a tribute to all the lady police officers who have been working day and night. So even ఈ కేస్ ఫస్ట్ కేస్ కూడా విమెన్ సెక్యూరిటీ మీద ఎందుకు మేము పెట్టామంటే ఎవ్రీ డే విమెన్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. And as a police officer, I have seen a lot of crimes against the women. So in this way, we can address at least these are the possibilities which might. Let's be cautious and also don't depend entirely on the society, but depend on yourself how to fight them. Super. Ravina Kadiyala garu. చెప్పండి శివ గారు. ఈ Q&A అంటేనే చాలా ట్రెండింగ్. మా సిరీస్ ఎలా అయితే నెంబర్ 1 లో ఉంటుందో Q&A కూడా ఆల్వేస్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే మేడం మీరు కూడా కరెక్ట్ గా ఉమెన్స్ డే రాబోతున్న టైంలోనే యాజ్ ఎ ఉమెన్స్ డే కి సంబంధించి ఎన్నో సార్లు అవార్డు తీసుకున్న ఒక ఉమెన్ మీరు కరెక్ట్ గా అలా కావాలని కాయినింగ్ చేసి రిలీజ్ చేశారా లేకపోతే ఏంటనేది ఎలా జరిగింది? ఎస్, నందిని అండ్ ప్రవీణ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు అడిగినట్టు ప్రౌడ్ గా చెప్పగలం. సో తన అందరినీ క్రియేటివ్ పార్ట్ లో ఒక థాట్ లో పెడితే నేను ప్రొడక్షన్ సైడ్ డెఫినెట్ గా పెట్టాను, మేము ఇద్దరం చెప్పుకోగలం. మీకు ఎప్పుడైనా మీరు మామూలుగా కూడా మీ జంటకి ఇంట్లో ఉన్న చెట్ల విలువ తెలియదు, బాగా పెద్ద చెట్లు అయినా కూడా తెలియదు, కానీ పక్కనే ఉన్న చెట్టుని మర్చిపోయి వేరే వేరే హీరోలను చాలా మందిని చూసారు. అశు రెడ్డి గారి గురించి చెట్టు మరి మీ ఇంట్లో మీరు పెరిగిన చెట్టే కదా మేడం, ఆమె అన్నారు, నాకేం తెలుసు. ఎస్, డెఫినెట్ గా అది చాలా అంటే ఫస్ట్ మన వాళ్ళని పెడితే వీళ్ళు ఎప్పుడు వీళ్ళనే పెట్టేస్తారు, వీళ్ళ వాళ్ళకే అని ఉంటది. సో నేను డెఫినెట్ గా బయట ఆడిషన్స్ మేము చాలా జెన్యూన్ గా చాలా మంది అంటే హీరోయిన్ కూడా కొత్త అమ్మాయికి ఇద్దాం అవకాశం అని డెఫినెట్ గా నేను చూసా. బట్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అని ఆ క్యారెక్టర్ కనిపించింది. మేము కొత్త వాళ్ళతో చేసాం 1 డే షూట్ కూడా, కానీ ఆ క్యారెక్టర్ మాత్రం కొంచెం ఎలా అయితే విక్రమ్ క్యారెక్టర్ కి ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ అవుతుందో వేదాకు కూడా సేమ్ అలాంటి క్యారెక్టరేషన్ కనపడి వద్దొద్దు కొంచెం ఎక్స్పీరియన్స్డ్కి వెళ్దాం. ఎప్పటి నుంచో తను హీరోయిన్ అనే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. తను డెఫినెట్ సెట్ అవుద్దని నమ్మాము. తను అది 100% ఫుల్ఫిల్ చేసిందని. హీరోయిన్ ఎప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు? నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే తను ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీహర్ష గారు హాయ్ అండి. మీరు డిఎస్పీగా చేసి వచ్చారని చెప్పేసి అన్నారు. మీ లైఫ్ లో ఏమైనా క్రైమ్స్ ని దీనిలో ఇన్వాల్వ్ చేశారా? నమస్కారం అండి. ఎస్ అండి, డెఫినెట్ గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విల్ బి మై ఎక్స్పీరియన్స్ అండి. అదర్ కేసెస్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్. సో అవి కొంత ఫిక్షన్ యాడ్ చేసి వి కాంట్ షో దెమ్ డైరెక్ట్లీ. సో డెఫినెట్ గా ఫిక్షన్ యాడ్ చేస్తున్నాం దానికి. బట్ ఫిక్షన్ కూడా ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ యాజ్ ది క్రైమ్, ఈక్వల్ గా 50-50%. సో ఈ విషయంలో ఎక్కువ మాకు హెల్ప్ చేసింది నందిని గారు ఫ్రమ్ హాట్స్టార్. బికాస్ దో వీ గాట్ ఆల్ ద రియల్ ఇన్సిడెంట్స్, ఎంత ఫిక్షనలైజ్ చేయాలి, ఎంతవరకు జనాలకు నచ్చుతుంది. బికాస్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు క్రైమ్ బోర్ కొట్టచ్చు, బట్ ద క్రైమ్ వెనకాల ఉన్న మోటివ్ ఎప్పుడు బోర్ కొట్టదండి. సో ఆ మోటివ్ ని తీసుకుని ఎంతవరకు ఫిక్షనైజ్ చేయగలం, ఎంతవరకు మనకి అటాచ్ అవ్వగలం అనే ఉద్దేశంలో దే హెల్ప్ యూ అలాట్. సో మోస్ట్లీ ఇట్ విల్ బి రియల్ కేసెస్ అండ్ 50% ఆఫ్ cases are solved by me. Other cases got inspired అండి. ఇంకోటి ఏంటంటే ఇలా 4 ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తూ ఉండడం అనేది గట్స్ తో కూడుకున్నదని చెప్పాలి. ఎందుకంటే వెబ్ సిరీస్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను ల్యాప్టాప్ ముందు నియర్లీ 7 to 8 hours గడుపుతాను. ఆ టైంలో అవన్నీ చూస్తూ ఉంటాను. సో ఇలాంటివైతే నేను నైట్ టైం కూర్చొని చూస్తాను 2-3 hours. ఇది ఎలా ఉంటదంటే ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ చూసాం 4 ఎపిసోడ్స్. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మేమైతే వాటి కోసం ఈగర్ గా వెయిట్ చేసేవాళ్ళం, మా ఫ్రెండ్స్ కూడా. సో ఇది కనెక్ట్ అయితే వెయిట్ చేస్తారు, అదర్వైజ్ ఇంకా పట్టించుకోరు. సో మీరు తీసే ముందు ఏమన్నా కొంచెం దాని గురించి ఏమన్నా భయపడ్డారా? భయపడ్డం అయితే ఇప్పటికీ భయపడుతున్నానండి. ఎందుకంటే అది ఎవ్రీ వీక్, బికాస్ కాన్స్టెంట్ గా భయం అనేది కాదండి, ఇట్స్ ద వే వి డూ ద రీసెర్చ్ అండి. ఒకవేళ ఇది మనకి కనెక్ట్ అవ్వదేమో, ఇంకో కేసు తీసుకొద్దాం విచ్ కెన్ హుక్ ఆన్ టు ది ఆడియన్స్. సో భయం అయితే ఇప్పటికే ఉంది. ఐ డోంట్ నో హౌ
get received because 4 episodes per week and 5 days లో షూట్ చేయడం is highly impossible అండి. It's only because of the director's perseverance and his hard work. Because ఎంత మనం కథ చెప్పేసినా వాళ్ళు తీయాలి కదండి, వాళ్ళు తీయకపోతే అది రాదు. సో ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే వీఆర్ పుటింగ్ ఇట్ 5 days లో షూట్ చేస్తున్నాం. బట్ హుకింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఇట్ డజంట్ మీన్ లైక్ క్లిఫ్ హ్యాంగర్స్, ఎవ్రీ క్లిఫ్ హ్యాంగర్ విల్ మేక్ యూ వాచ్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సో ఆ హుకింగ్ పాయింట్స్ అయితే మేము ప్రామిస్ చేయగలం. బట్ మోస్ట్లీ ఐ డోంట్ నో హౌ ఆడియన్స్ విల్ రిసీవ్, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ థింగ్స్ అదే ఎపిసోడ్స్ టు కమ్. నేనైతే ఎపిసోడ్స్ అయితే చూడలేదు, యాక్చువల్ గా నేను ఊర్లో లేను. Yeah. సో ప్రోమో చూసినప్పుడు నాకు కొంచెం హిట్ టచ్ అవుతుంది. అంటే అడివిశేష్ గారిది Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కచక్క సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడో ఒక క్రైమ్ లో మాత్రం అలా ఉండిపోతారు. సో అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ సినిమాతో పోల్చారు, డెఫినెట్లీ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. నిఖిల్ గారు మీ బిగ్ బాస్ అయితే నేను కంప్లీట్ గా చూసాను. నేను సెకండ్ దీని నుంచి కూడాను రివ్యూస్ రాసేదాన్ని. సో మీరు మొత్తం చూసాను, మీకు ఓట్ కూడా చేశాను నేను. అయితే స్టార్టింగ్ లో మీరు చాలా కొంచెం ర్యాష్ అనిపించారు, ఆ తర్వాత చాలా కామ్ అయిపోయారు. సో ఇది కూడా అలాగే ఉంటుందా ఏంటి? నాకు కొంచెం అది అనిపిస్తుంది, చక్కగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక స్టక్ అయిపోయినట్టుగా. అలా ఏం లేదు మ్యామ్, బికాజ్ ఇప్పుడు మనం ఇలాంటి కేసెస్ చేసినప్పుడు దీనికి బిగ్ బాస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ఇట్ హ్యాస్ టు బి ప్లాన్డ్. ఈ విక్రమ్ ఆన్ డ్యూటీని మనం ఏం చూసాం, ఏం రాసామో అది కనిపించాలంటే ప్రాక్టికల్ థింగ్స్ కి థియరీ కన్నా టైం ఎక్స్ట్రా తీసుకుంటది. సో ఒక క్రియేటివిటీ ఫీల్డ్ లో మనం అంత క్రియేటివ్ గా చేపియాలంటే దట్టు 22-24 minutes లోపలే మనం ఆ డ్యూరేషన్ హుక్ ఎవ్రీ ఎపిసోడ్ కి ఒక ట్విస్ట్ బ్యాంగ్ పెట్టి చేయాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ హౌ ఇట్ లుక్స్ అవుట్ సైడ్. నిజం చెప్పాలంటే మనం హర్ష గారు చెప్పినట్టు 5 రోజుల్లో చేయాలి అంటే బేసిక్లీ ఆ 4 ఎపిసోడ్ చేయడానికి లిటరలీ వీ నీడ్ అట్లీస్ట్ 8 to 10 days. ఇట్స్ అగైన్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్, ద హోల్ టీమ్, ద హాట్స్టార్. మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ లెవెల్లో మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు బి ఛాలెంజింగ్ అప్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ దేర్. దట్స్ వై వీ బికమ్ అ టీమ్ ఫ్యామిలీ. సో మనం దాంట్లో స్ట్రాంగ్ గా వెళ్తున్నాం. హర్ష గారు చెప్పినట్టు ఫస్ట్ 4 ఎపిసోడ్ ట్రెండింగ్ లో ఉంది అండ్ ఇట్ హ్యాస్ గివెన్ అస్ లిటిల్ మోర్ నర్వస్నెస్. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ కూడా అదే లెవెల్ మెయింటైన్ చేయాలనేది, సో అదొకటి ఉంది. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఇప్పుడు దాకా మనం ప్లాన్ చేసింది ఎవ్రీవన్, ఐ టీమ్, హోల్ టీమ్ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. ఒక కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దట్ కూర్చోబెడుతుంది. సమీర్ గారు, మీరు వరుసగా కాప్ రోల్స్ చేసుకుంటూ వస్తున్నారు. కాప్ రోల్స్ అని అన్నారు సార్. కాప్ రూల్స్ కదా, కాప్ రోల్స్, ఓకే. సో వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మీకు ఆ రోల్ వచ్చినప్పుడు మీకు అంటే ఏంటిది వరుసగా ఇదే, వేరే ఏం రోల్స్ లేవా అని చెప్పేసి ఏం అనిపించలేదా? ఇప్పుడు యాక్చువల్లీ అదే చెప్తుగా చాలా మంది ఇందాక నుంచి వీడేంటి వచ్చిన దగ్గర నుంచి కళ్ళజోడు తీయట్లేదు స్టైల్ అనుకోకండి. నేను ట్రావెల్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఐలో ఏదో పడింది, జూమ్ చేసి చూసుకోండి. అందుకని పెట్టుకున్నాను తప్ప స్టైల్ కాదు. నాకు ఇలాంటి స్టైల్ నచ్చవు. శివ నేర్పిస్తుంటాడు ఇలాంటి. సో మేడం, మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే నేను చాలా ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. కొన్ని క్యారెక్టర్స్ కి కొంతమంది సరిపోతారు. ఓకే, దీనికి ఓకే సమీర్ విల్ బి ఫైన్ అని అంటే పోలీస్ రోల్స్ కి అందరూ సరిపోరు యూజువల్లీ. నేను యాక్టర్ అవ్వకపోయినా అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేవాడిని. అండ్ డెఫినెట్లీ నాకు అంత ఇష్టం, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. సో ఇందాక నేను చెప్పినట్టు రాజమౌళి గారు ఫస్ట్ ఆ సై దగ్గర నుంచి అలా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి విపరీతంగా పోలీస్ రోల్స్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇంకా మీకు అంటే నాకు చాలా ఇష్టం పోలీస్